సో హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? సో ఈ వీడియోలో మనం ఏం చేసామంటే స్మార్ట్ స్టెప్ లైటింగ్ అనమాట. సో ఇక్కడ చూసినట్లయితే మీకు ఎల్ఈడీస్ అయితే కనపడతా ఉంటుంది. సో ఇది ఒక బిల్డింగ్లో ఒక పార్ట్ అయితే అనుకోండి, ఒక డెమో ప్రాజెక్ట్ అనమాట ఇది. సో మీరు ఒకవేళ దీన్ని రియల్గా చేయాలనుకున్నట్లయితే ఇక్కడ కనపడుతున్న ప్రతి ఎల్ఈడి యొక్క సిగ్నల్ పిన్స్ని రిలే మోడ్యూల్కి అయితే కనెక్ట్ చేసుకుంటే మనకి ఇది రియల్ లైఫ్ ప్రాజెక్ట్గా మారిపోద్ది. అండ్ ఎప్పుడైతే దీనికి మనం ఏదైనా ఆబ్జెక్ట్ అండ్ లేదా ఏదైనా పర్సన్ ఫస్ట్ స్టెప్ కాడికి వస్తాడు, ఈ విధంగా ఎల్ఈడీస్ అనేది ఆన్ అవుతాయి. అండ్ ఎప్పుడైతే ఆ పర్సన్ ఆయన సో స్టెప్స్ అనేవి క్లైమ్ చేస్తాడు, ఆటోమేటిక్గా ఎల్ఈడీస్ అనేవి ఆఫ్ అవుతాయి అనమాట. మనకి దీని యొక్క యూజ్ వచ్చేసి మనకి కరెంట్ బిల్ అనేది తగ్గిస్తుంది అనమాట. అండ్ మనకి కొంచెం చూస్తానికి కూడా టెక్నికల్గా అయితే చాలా క్రియేటివిటీగా ఉంటుంది అనమాట. సమ్ హైటెక్ హోమ్స్ లాగా అయితే కనపడుతుంది. సో ఇంక లేట్ చేయకుండా ఈ ప్రాజెక్ట్ అనేది ఎలా చేయాలో చెప్తాను. అందుకంటే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోబోయింది, సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని చూడండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇది ఒక రెక్టాంగులర్ షీట్ అయితే తీసుకోవాలి. నేనైతే కార్డ్బోర్డ్ షీట్ని అయితే యూజ్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ చూసినట్లయితే స్టెప్స్ లాగా అయితే డిజైన్ చేశాను. ఇక్కడ ఈ పిక్చర్ చూస్తే మీకు అర్థమైపోద్ది. సో ఈ విధంగా అయితే మనకైతే స్టెప్స్ లాగైతే వస్తుంది. అండ్ ఇప్పుడైతే ఇక్కడైతే ఒక చిన్న మార్కింగ్ అయితే చేశాను కదా, సో ఇదైతే ఎక్స్ట్రా పాత్ అనమాట. ఇదైతే కట్ చేద్దాము. సో ఎక్స్ట్రా పార్ట్ని అయితే కట్ చేశాను. అండ్ ఇప్పుడు ఏం చేద్దామంటే ఇలా నిలబెట్టాలి కదా మనం. సో అందుకోసం మనం ఈ పార్ట్ని మనం బేస్ లాగా కూడా యూజ్ చేద్దాము. లైక్ ఈ విధంగా అయితే స్టిక్ చేద్దాము. సో మీకు ఎలా వీలుంటే అలా. సో నేనైతే ఇలా అయితే స్టిక్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ మెయిన్ మనకి ఈ స్టెప్సే కాబట్టి నేను ఈ విధంగా అయితే స్టిక్ చేస్తున్నాను. ఒకవేళ మీరు కన్స్ట్రక్షన్లో ఇల్లే తయారు చేస్తున్నట్లయితే మీకు ఇంకా అది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. అండ్ ఇప్పుడు స్టెప్స్ కోసం అయితే ఈ విధంగా ఒక షీట్ని అయితే కట్ చేసి 2 సెంటీమీటర్స్ అయితే గ్యాప్ ఇస్తూ కట్ చేశాను. సో మీరు చూడొచ్చు. సో మొత్తం ఎలా ఫ్లెక్సిబుల్గా ఉందో. అండ్ ఎగ్జాక్ట్గా ఇప్పుడైతే మనం ఈ విధంగా మనం అయితే స్టిక్ చేసుకుంటా గ్లూ స్టిక్ని అయితే యూజ్ చేసి స్టిక్ చేద్దాము. సో ఫైనల్గా అయితే చూడొచ్చు. సో ఈ విధంగా అయితే స్టెప్స్ అయితే బిల్డ్ అయితే అయింది. సో కొంచెం అట్రాక్టివ్గా అయితే ఉందన్నమాట. సో ఒక నీడిల్ కానీ లేదా స్క్రూ డ్రైవర్ అయినా తీసుకొని మనకి ఇక్కడ ఎల్ఈడీస్ రావాలి కదా. ఎలా అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ ఎల్ఈడీస్ అయితే వస్తాయి అనమాట. సో వాటి కోసం మనమైతే మార్కింగ్ అయితే చేయాలి. సో నేను ఒక స్క్రూ డ్రైవర్ అయితే తీసుకొని మార్కింగ్ అయితే చేయండి. సో వీడియోలో చూపించినట్లయితే మీరు కూడా అయితే చేయండి, కొంచెం కన్ఫ్యూజన్ అయితే ఉండదు మీకు. అండ్ ఈ గ్యాప్లో మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి బ్లూ కలర్ ఎల్ఈడీస్ని అయితే యూజ్ చేస్తున్నాను. మీరు కావాలంటే రెడ్ కలర్ యూజ్ చేయొచ్చు, గ్రీన్ కలర్ యూజ్ చేయొచ్చు. అండ్ అది మీ ఇష్టం అనమాట. ఇప్పుడు ఈ అరేంజ్మెంట్లో ఇక్కడ ఎలా ఇవ్వాలంటే మనకి ఇక్కడ ఎల్ఈడీలో చూసినట్లయితే షార్ట్ లెగ్ అండ్ లాంగ్ లెగ్ అయితే ఉంది కదా. షార్ట్ లెగ్ వచ్చేసి మనకి నెగిటివ్ అనమాట. అండ్ లాంగ్ లెగ్ వచ్చేసి మనకి పాజిటివ్. సో మీరు అన్నీ ఒకవైపుకి అయితే ఇవ్వండి. లైక్ పాజిటివ్స్ అన్నీ ఒకవైపు, నెగిటివ్స్ అన్నీ ఒకవైపు ఇవ్వండి. అప్పుడు మనకి కనెక్షన్స్ చేసేటప్పుడు కొంచెం ఈజీగా అయితే ఉంటుంది. సో నేనైతే ఇప్పుడైతే ఇవన్నీ గుచ్చి చూపిస్తాను. అండ్ ఫైనల్లీ చూడొచ్చు ఎల్ఈడీస్ని అయితే ఈ విధంగా అయితే హోల్డ్ అయితే చేశాను. మీకు ఎన్ని స్టెప్స్ ఉంటే అన్ని ఎల్ఈడీస్ని అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడైతే నేను కింద కొన్ని అన్ని వీసీసీస్ అనమాట. అండ్ ఇక్కడ ఇలా ఉన్నాయి కదా. సో ఇవి వచ్చేసి గ్రౌండ్స్ అనమాట. ఈ గ్రౌండ్స్ అన్నింటినీ ఒకటిగా అయితే కనెక్షన్ అయితే ఇచ్చుకోండి. నాకైతే లెంత్ సరిపోదు కాబట్టి 2 కింద అయితే ఇచ్చాను. అండ్ వీటిని అయితే ఇప్పుడు షోల్డరింగ్ అయితే చేసి దీని మీద అయితే ఇలా అయితే స్టిక్ చేద్దాము. సో ఈ విధంగా అయితే స్టిక్ చేస్తున్నాను. సో దానికోసం నేనైతే గ్లూనే యూజ్ చేస్తున్నాను. సో ఫైనల్లీ ఈ విధంగా అయితే స్టిక్ అయితే చేసుకోవాలి. సో చూడొచ్చు కొంచెం నీట్గా అయితే వస్తుంది అనమాట. ఈ ఎక్స్ట్రా పార్ట్స్ ఏమైనా ఉంటే ఇలా కింద వదిలేసేయండి, కట్ చేయండి, లేకపోతే నెగ్లెక్ట్ చేసేసేయండి, ఏం కాదు. ఐఆర్ సెన్సార్స్ అనమాట. వీటి గురించి లాంగ్ వీడియో కూడా ఉంది మన ఛానల్లో. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే దీని గురించి ఇన్ఫర్మేటివ్గా తెలుసుకోవాలనుకుంటే నేనైతే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అదైతే చూడండి. కొంచెం మీకు ఐడియా వస్తుంది అనమాట వీటి మీద. సో ఇవి వచ్చేసి మనం 2 అయితే యూజ్ చేయాల్సి వస్తుంది.
మీరు కాదు బ్రో నేను ఒకటే ఉంది అనుకున్నట్లయితే సో ఒకటి కూడా యూజ్ చేయొచ్చు. అండ్ ఇది వచ్చేసి నేను ఈ విధంగా అయితే స్టిక్ అయితే చేస్తున్నాను. అండ్ అలాగే ఇలా టాప్లో కూడా అది ఈ విధంగా అయితే స్టిక్ చేసుకోవాలి. సో టాప్లో వచ్చేసి కూడా మనమైతే ఇలా అయితే స్టిక్ చేసుకోవాలి. నేను మొత్తానికి గ్లూనే యూజ్ చేస్తున్నాను. అండ్ గుర్తుపెట్టుకోండి, ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ అన్నీ ఎప్పుడు మనం గ్లూతోనే అతికించుకోవడానికి ట్రై చేయండి. ఫెవిక్విక్ని మాత్రం యూజ్ చేయకండి. సో ఫెవిక్విక్తో చేస్తే మనకి ఏదైనా ఫ్యూచర్ ప్రాబ్లమ్స్ వస్తే మనం మాత్రం దాన్ని మళ్ళీ యూజ్ చేయలేము. సో అందుకోసం చెప్తున్నాను. ఇప్పుడు సేమ్ అలానే కింద కూడా స్టిక్ చేద్దాము. సో చూడొచ్చు ఫైనల్గా ఇట్లాను ఈ పైన కూడా ఇలా అయితే స్టిక్ చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక ఆర్డినో బోర్డ్ అయితే కావాలి. సో ఆర్డినో యూనోని అయితే యూజ్ చేస్తున్నాను. మీరు కావాలంటే ఆర్డినో మినీని కూడా యూజ్ చేయొచ్చు. ఇది వచ్చేసి నేను ఇలా అయితే సెట్ చేద్దాం అనుకుంటున్నాను. నేనైతే ఈ విధంగా చేస్తున్నా. మీకు ఎక్కడ గ్యాప్ ఉంటే లేకపోతే కింద కూడా మీరు ఇట్లా మీ ఇష్టం, మీ యొక్క యూసేజ్ని బట్టి అయితే స్టిక్ చేసుకోండి. నేనైతే ఈ విధంగా అయితే స్టిక్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడైతే మనకి కొన్ని జంపర్ వైర్స్ అయితే కావాలా. సో ఫీమేల్ టు మెయిల్ జంపర్ వైర్స్ అయితే కొన్ని అయితే కావాల్సి వస్తుంది. సో ఇక్కడ మనకి ఆర్డినో బోర్డ్ నుంచి ఇక్కడ ఉన్నాయి కదా, ఈ రెండు ఐఆర్స్ని అయితే ఆర్డినో బోర్డ్కి అయితే కనెక్ట్ చేద్దాము. సో ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఆర్డినో బోర్డ్లో ఉన్న 3 పిన్స్కి అయితే జంపర్ కేబుల్స్ని అయితే ఈ విధంగా అయితే సెట్ చేసుకోండి. అండ్ ఇక్కడ ఆర్డినో మనకి ఓకే ఇక్కడ చూసినట్లయితే మీకు ఐఆర్లో కొన్ని పిన్స్ అయితే ఉంటాయి. సో ఈ పిన్స్ మీకు కనపడకపోయినా పర్వాలేదు, నేనైతే చెప్తాను. సో ఈ ఆరెంజ్ కలర్ వచ్చేసి విసిసి అనమాట, మధ్యలోది వచ్చేసి గ్రౌండ్, అండ్ ఈ చివరిది వచ్చేసి సో ఇది వచ్చేసి అవుట్పుట్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గ్రౌండ్ని విసిసిని అయితే ఆర్డినో బోర్డ్లో గ్రౌండ్కి విసిసిని 5 వాట్కి కానీ 3.3 వాట్కి అయినా పవర్ పిన్స్ అయితే కనెక్ట్ అయితే చేసుకోండి. సో నేనైతే చూడొచ్చు ఇక్కడ పవర్ పిన్స్ ఉంటాయి. అండ్ ఈ పవర్ పిన్స్లో మీకు ఏ పిన్లో కావాలంటే ఆ పిన్లో అయితే గుచ్చుకోవచ్చు. మీన్స్ 3.3 ఉంది, 5 ఉంది, ఈ రెండిట్లో ఏదో ఒక దాంట్లో అయితే గుచ్చుకోవాలా. ఇక్కడ అవుట్పుట్ ఉంది కదా, సో ఈ అవుట్పుట్ ఐఆర్ అవుట్పుట్ అనేది మనం పిన్ నెంబర్ 2కి అయితే ఇద్దాము. సో ఇక్కడ మనకి లాస్ట్లో పిన్ నెంబర్ 2 అయితే ఉంటుంది. సో మీకు కనిపిస్తే ఓకే, కనపడకపోతే నేనైతే మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే ఫుల్గా అయితే నేనైతే ఆ కోడ్లో అయితే మెన్షన్ చేస్తాను. సో చాలామంది ఏంటంటే బ్రో కోడ్ చూస్తుంది బట్ ఇన్స్ట్రక్షన్స్ కనెక్షన్స్ అయితే కనబడట్లేదు అంటున్నాడు. బ్రో కోడ్లో నేను పైన డిఫైన్డ్ నేనైతే కనెక్షన్స్ అయితే పెడుతున్నాను. సో ఒకసారి అయితే చెక్అవుట్ చేయండి. నేను ప్రతి కోడ్కి సేమ్ అలానే పెడుతున్నాను అనమాట. బట్ ఎవడు డైరెక్ట్గా కోడ్ని కాపీ చేస్తున్నారు, బట్ ఒక్కడు కూడా కోడ్ని అయితే చూడట్లేదు. సో కోడ్ని కాపీ చేసి పేస్ట్ చేస్తున్నప్పుడు ఆ కోడ్లో అసలు ఏం యూజ్ చేసామనేది ఒకసారి అయితే చూడండి. అండ్ సేమ్ ఇక్కడ కిందన్న ఐఆర్కి కూడా మనం సేమ్ విసిసి గ్రౌండ్ అండ్ అవుట్పుట్ ఉంటాయి కదా. సో విసిసిని విసిసికి, గ్రౌండ్ని గ్రౌండ్కి, అండ్ అవుట్పుట్ వచ్చేసి పిన్ నెంబర్ 3కి అయితే ఇద్దాము. అండ్ ఇక్కడ ఎల్ఈడీస్ ఉంటాయి కదా, ఈ ఎల్ఈడీస్కి కొంచెం నేమ్స్ అయితే పెడదాం. ఫస్ట్ ఎల్ఈడి యొక్క పేరు వచ్చేసి 13, 12, 10 11 అండ్ 10 అవే పిన్స్ కూడా అనమాట. ఆర్డినోలో 13, 12, 11, 10 పిన్స్ ఉన్నాయి కదా. సో వాటికి ఈ విసిసిస్ని అయితే ఇద్దాము. అండ్ ఇక్కడ ఈ రెండు ఉన్నాయి కదా గ్రౌండ్ పిన్స్, ఈ రెండింటిని గ్రౌండ్కి అయితే ఇచ్చేద్దాము. సో షోల్డరింగ్ ఈ రెండు ఐఆర్స్ అయితే ఆన్ అయితే అయినాయి కదా. సో ఇప్పుడు దీని యొక్క వర్కింగ్ అయితే చూద్దాం. దీనికి పవర్ వచ్చేసి నేను డైరెక్ట్గా డేటా కేబుల్తో మన పవర్ బ్యాంక్ మీన్స్ 3.7 వోల్ట్ అయితే ఇస్తున్నాను. సో ఇప్పుడు చూడండి దీని యొక్క వర్కింగ్ అనేది చూద్దాము. సో ఇది మొత్తం అనమాట. సో దీని యొక్క మెయిన్ వర్కింగ్ వచ్చేసి ఎప్పుడైతే ఏదైనా ఆబ్జెక్ట్ అనేది స్టెప్స్ దగ్గరకు వస్తుందో ఈ విధంగా ఎల్ఈడీస్ అనేవి ఆన్ అవుతాయి. అండ్ ఇతను స్టెప్స్ ఎగ్జిట్ అని చెప్పి ఎల్ఈడీస్ అనేవి ఆన్లోనే ఉంటాయి అనమాట. సో ఇప్పుడైతే ఈ స్టెప్స్ అయితే ఎక్కుతున్నట్టు. సో ఇది మీరు రియల్ లైఫ్లో చేయాలంటే దీనికి రిలే మోడ్యూల్స్ని యాడ్ చేస్తే సరిపోద్ది. సో అప్పుడు మీకు రియల్ లైఫ్గా అయితే యాక్ట్ అవుద్ది. లాస్ట్ స్టెప్ ఎక్కుతాడు ఆటోమేటిక్గా ఎల్ఈడీస్ అనేవి ఆఫ్ అవుతాయి అనమాట. సో ఈ విధంగా అయితే వర్క్ అవుద్ది. సో చూడొచ్చు ఎంత బాగా అయితే ఉందో. సో గాయస్ ఇది ఇవాళ వీడియో. అండ్ ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ మీ ఇంట్రెస్టింగ్ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. సో దట్స్ టుడేస్ వీడియో. థ్యాంక్ ఫర్ వాచింగ్.